రాజుల కత్తులకు ఎదురు నిలిచిన ధైర్యం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలిచ్చిన త్యాగం. ఇది ఒక పోరాటం కాదు, చరిత్ర రాసిన యుద్ధం. మేడారం గడ్డపై వెలిసిన అడవి బిడ్డల ఆరాధ్య దైవం మన సమ్మక్క సారలమ్మ. దండకారణ్య అనే అరణ్యంలో గిరిజన రాజు అయినటువంటి మేడరాజు ఒకరోజు వేటకు బయలుదేరాడు. అడవి లోపలికి వెళ్ళినటువంటి మేడరాజుకి అకస్మాత్తుగా ఒక దైవశక్తి తన కళ్ళల్లో కనిపించింది. మేడరాజు వెనక ఉన్నటువంటి సైనికులు, అయ్యా ఇది మామూలు శక్తి కాదు, దైవశక్తి, వెనక్కి తగ్గుదాం అని అంటారు. మేడరాజు ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా ముందుకి సాగాడు. ఆ కాంతి మధ్యలో ఒక శిశువు, ఆ శిశువుని 2 పులులు కాపాడుతున్నాయి. మేడరాజు హృదయం భక్తితో నిండిపోయింది. అమ్మా, నీవు ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు సామాన్య శిశువు కాదు అని చెప్పి ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకున్నాడు మేడరాజు. ఆమెను తన గిరిజన గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. ఆ శిశువు పెరిగి సమ్మక్క అయింది. గాయపడిన జంతువులను నయం చేసింది. అలాగే బాధపడే వారికి ధైర్యం ఇచ్చింది. గ్రామమంతా ఆమెను దేవతలా పూజించారు. ఆమె గిరిజనుల తల్లి అయింది. కాలక్రమంలో పగిడిద్దరాజు వచ్చాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కకి వివాహం జరిగింది. వారికి సారలమ్మ, నాగులమ్మ జన్మించారు. అలాగే వీరుడు జంపన్న కూడా జన్మించాడు. ఆ కుటుంబం గిరిజనుల ఆశగా నిలిచింది. కానీ కాలం మారింది, కరువు మొదలైంది. ప్రజలు ఆకలితో మరణించారు. అప్పుడు కాకతీయ పన్ను వసూలుదారులు వచ్చారు. వారిపై అన్యాయమైన పన్నులను విధించారు. కానీ గిరిజనులు తల వంచలేదు. ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించాడు. కాకతీయ సైన్యం కదిలింది. గిరిజనులు యుద్ధానికి సిద్ధమయ్యారు. సంపెన్న వాగు వద్ద భీకర యుద్ధం మొదలైంది. పగిడిద్దరాజు అపూర్వ వీరత్వం చూపించాడు. కానీ చివరికి వీరమరణంని పొందాడు. సారలమ్మ, నాగులమ్మ యుద్ధ దేవతలయ్యారు. వారు వీరమరణాన్ని ఆలింగనం చేసుకున్నారు. జంపన్న చుట్టూ శత్రువులు ముట్టడించారు. జంపన్న కత్తి గాయాలతో వాగులో దూకాడు. ఆ వాగు వీరుల రక్తంతో ఎరుపెక్కింది. అందుకే ఆ వాగు జంపన్న వాగు అయింది. అది చూసిన సమ్మక్కలో అగ్ని చెలరేగింది. అప్పుడు ఆమె యుద్ధంలోకి దిగింది. కాకతీయ సైన్యం చీలిపోయింది. కానీ వెనుక నుంచి ఒక ఘాతుకం. ప్రతాపరుద్రుని సైనికుడు సమ్మక్కను కత్తితో గాయపరిచాడు. గాయపడిన సమ్మక్క చిలకల గుట్ట వైపు నడిచింది. ప్రజలు కన్నీళ్లతో ఆమెను అనుసరించారు. అక్కడ ఆమె దైవంలో లీనమైంది. వెతికితే కుంకుమ భరణి మాత్రమే దొరికింది. అలా సమ్మక్క దేవత అయ్యింది. అదే మేడారం జాతర. గిరిజనుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగలలో మేడారం జాతర ఒకటి. 2 ఏళ్లకొకసారి 3 రోజుల పాటు జరిగే మహా జాతర. మొదటి రోజు కన్నెపల్లిలోని సారలమ్మ రాకతో జాతర ప్రారంభమవుతుంది. రెండో రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి రాక. జాతరలో అత్యంత కీలక ఘట్టం. పూనకాలతో, నినాదాలతో గద్దెలపై అమ్మవార్ల ప్రతిష్ఠ. మూడో రోజు లక్షలాది మంది భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి తమ బరువుకు సరిపడా బెల్లంను బంగారంగా ప్రసాదిస్తారు. చివరగా వన ప్రవేశంతో అమ్మవార్లు తిరిగి అడవిలోకి బయలుదేరుతారు. అలా సమ్మక్క సారలమ్మ యొక్క జాతర ముగుస్తుంది. కానీ విశ్వాసం మాత్రం ఎప్పటికీ ముగియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై సమ్మక్క సారలమ్మ అని కమెంట్ చేయండి. ముందుగానే మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.